హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మనము ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియాకి ముందు వరకు కంప్లీట్ చేసాము. అండ్ ఈ క్లాస్ లో వచ్చేసి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంది ఒకసారి రివైజ్ చేద్దాము, ఏమేమి కంప్లీట్ చేసాము ఏంటనేది. అండ్ దాంతో పాటుగా ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేద్దాము. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మనం డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క గోల్స్ ఏంటి, డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ గోల్స్ ఆఫ్ ఎలా ఉంటాయి, అండ్ ఇన్కమ్ గోల్స్ అనేవి ఎలా ఉంటాయి, అండ్ వచ్చేసి మనం వేరే కంట్రీస్ తో ఎలా కంపేర్ చేస్తాము, దేన్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తాము అనేది చూసాం. ఈ క్లాస్ లో వచ్చేసి ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా, మనం ఇన్కమ్ తోటి కంట్రీస్ ని కంపేర్ చేస్తాము, అవి డెవలప్డా అండర్ డెవలప్డా డెవలపింగ్ కంట్రీస్ అనేది ఇన్కమ్ ని బేస్ చేసుకొని మనం కంపేర్ చేస్తామని లాస్ట్ క్లాస్ లో చూసాం. సో ఇక్కడ వచ్చేసి పెర్ క్యాపిటా ఇన్కమ్ ని బేస్ చేసుకొని మనం చూస్తాం. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీని పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. సో వేస్తే దాన్ని పెర్ క్యాపిటా ఇన్కమ్ అన్నమాట, యావరేజ్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఒక కంట్రీని కంపేర్ చేయాలంటే ఇన్కమ్ ఒకటే కాకుండా ఇంకేమేం క్రైటీరియాస్ ని మనం యూజ్ చేస్తాం. సో మనం ప్రీవియస్ గా చూసినప్పుడు మనము ఒక క్లాస్ లో స్టూడెంట్ ని కంపేర్ చేయాలంటే 5 పారామీటర్స్ తీసుకున్నాం, అవునా? ఏమేమి తీసుకున్నాం, హెల్త్, వాళ్ళ యొక్క హైట్, వాళ్ళ యొక్క టాలెంట్, అవునా, వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు, ఇలా డిఫరెంట్ ఇంకా వాళ్ళ స్కిల్స్ ఏమైనా ఉంటే అవి. సో ఇలాగా ఒక 5-6 పారామీటర్స్ తీసుకున్నాం. ఒక క్లాస్ ని కంపేర్ చేయడానికే మనం 5-6 పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఒక కంట్రీని కంపేర్ చేయాలంటే ఈజీగా ఒక 6-7 పారామీటర్స్ ఉంటాయి, అవునా? సో మన వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ఈ రిపోర్ట్ ని తయారు చేసేది కూడా ఎవరు, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేస్తారు. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది, కొన్ని పారామీటర్స్ ని ఇన్కమ్ తో పాటుగా చూస్ చేసుకుంది. ఏంటి ఆ పారామీటర్స్ చూద్దాం. When we looked at individual aspirations and goals, we found that people not only think of better income but also have goals such as security, respect for others, equal treatment, freedom, etc. సో మనం ముందు క్లాస్ లో చూసినట్టు ఇన్కమ్ ఒకటే కాకుండా పీపుల్ కి, సిటిజన్స్ కి ఇంకా వేరే కొన్ని వాల్యూస్ కూడా ఉన్నాయి. ఏంటవి, సెక్యూరిటీ, రెస్పెక్ట్, ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, ఇలాంటివి కూడా కావాలనుకున్నాం కదా. సో అలాగే when we think of a nation or a region, we may besides average income think of other equal important attributes. సో దాంతో పాటుగా ఒక కంట్రీకి కంపేర్, ఒక మనిషికే మనము అన్ని కావాలి అనుకున్నప్పుడు ఒక కంట్రీకి ఎన్ని కావాలి, అవునా? సో మనీతో పాటుగా అంటే ఇన్కమ్ తో పాటుగా ఇంకా వేరే క్రైటీరియాస్ కూడా మనం చెక్ చేస్తాం అన్నమాట. ఏంటవి, వాట్ కుడ్ దిస్ అట్రిబ్యూట్స్ బి? లెట్ us ఎగ్జామిన్ దిస్ త్రూ అన్ ఎగ్జాంపుల్. 1.3 లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారంగా చూద్దాం. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ హర్యానా, కేరళ అండ్ బీహార్. హర్యానా ఒక పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందట 2018 నుంచి 19 వరకు 2,36,147 రూపీస్ ఉంది. కేరళ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందంట 2,04,105 రూపీస్ ఉంది. బీహార్ ఎంత ఉంది 40,982 రూపీస్. సో actually these figures are per capita net state domestic product at current prices for 2018 to 19. ఇవేంటివట, కంట్రీవి కావు, కొన్ని స్టేట్స్, ఒక 3 స్టేట్లు తీసుకొని వాటి యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ ని ఇచ్చారనమాట. అది ఒక్క ఇయర్ కి మాత్రమే, 2018 నుంచి 19 వరకు వాటి యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ తీశారు. లెట్ us ignore what this complicated term exactly means. Roughly we can take it to be per capita income of the state. We find that of the 3, Haryana has the మూడిట్లో హర్యానాకి హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది, అవునా? బీహార్ అనేది బాటమ్ లో ఉంది. దిస్ మీన్స్ ఆన్ అన్ యావరేజ్ ఏ పర్సన్ ఇన్ హర్యానా ఎర్నడ్ 2,36,147 ఇన్ 1 year. సో ఆన్ అన్ యావరేజ్ గా హర్యానాలో ప్రతి ఒక్క మనిషి 2,36,147 రూపాయలు సంపాదిస్తున్నాడు అనమాట సంవత్సరానికి. ఓకే, 2,36,147 రూపీస్ ఒక పర్సన్ సంవత్సరానికి సంపాదిస్తున్నాడు ఆన్ అన్ యావరేజ్ గా. అదే బీహార్ లో అయితే 40,982 అంటే 40,982 రూపీస్ సంపాదిస్తున్నారు. సో ఇఫ్ per capita income were to be used as the measure of development, Haryana will be considered as the most developed and Bihar least developed, అవునా?
ఇప్పుడు మనం ఒక 3 స్టేట్లు తీసుకొని ఇక్కడ కంపారిజన్ చూద్దాం. మనం లాస్ట్ క్లాస్ లో వచ్చేసి కంట్రీని కంపేర్ చేస్తాం, దేంతో కంపేర్ చేస్తాం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తో చేస్తాం అనుకున్నాం. ఇప్పుడు మరి మనం ఎగ్జాంపుల్ గా హర్యానాని, కేరళని, బీహార్ ని తీసుకుంటే హైయెస్ట్ స్టేట్ ఏది? హర్యానా. అదే లోయెస్ట్ స్టేట్ ఏది? బీహార్. అవునా? కేరళ వచ్చేసి మిడిల్ ఇన్కమ్ కంట్రీ అన్నమాట. ఓకే, మిడిల్ ఇన్కమ్ కంట్రీ. అలాగే ఇంకొక డేటా చూద్దాం. సమ్ కంపారిటివ్ డేటా ఆన్ హర్యానా, కేరళ అండ్ బీహార్. సో హర్యానాలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పర్ 1000 లైవ్ బర్త్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లిటరసీ రేట్ అండ్ నెట్ అటెండెన్స్ రేషియో పర్ 100 పర్సన్స్, సెకండరీ స్టేజ్ ఏజ్ 14 అండ్ 15 ఇయర్స్, 2017 నుంచి 18 వరకు. ఓకే, అసలు ఇవంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, లిటరసీ రేట్ అంటే ఏంటి, నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇన్కమ్ తో పాటు ఇంకొక మూడు పారామీటర్స్ తీసుకున్నారు. ఏంటవి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటో చూద్దాం. ఇండికేట్స్ ద number of children that die before the age of 1 year as a proportion of 1000 live children born in that particular year. ఫస్ట్ మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ ఇన్ఫాంట్స్ అంటే ఎవరు, చైల్డ్ అంటే ఎవరు, అడల్ట్ అంటే ఎవరు, ఈ 3 టర్మ్స్ ని తెలుసుకోవాలి మనం. అవునా? ఇన్ఫాంట్ అంటే ఎవరు నాన్న? బిలో 1 ఇయర్. ఓకే, బిలో 1 ఇయర్ గనక ఉంటే వాళ్ళని ఏమంటాం? ఇన్ఫాంట్స్ అంటాం. ఓకే, చైల్డ్ అని ఎవరిని అంటాము? 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఉన్న పిల్లల్ని చైల్డ్ అని అంటాం. ఓకే, అంటే ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి మనకి ఆల్మోస్ట్ యూకేజీ వరకు చదువుకునే పిల్లల్ని మనం చైల్డ్స్ అంటాం. ఓకే, ఈ చైల్డ్ ఫలానా చైల్డ్ అని పిలుస్తాం. అడల్ట్ అని ఎవరిని అంటాము? అబోవ్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటాం. ఓకే, అబోవ్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటాం. అబోవ్ 15 ఆర్ 18. ఓకే, సారీ, టీనేజర్స్ అంటాం. ఓకే, అబోవ్ అడల్ట్ అంటే అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటాము. బిలో 15 ఇయర్స్ ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటాం. ఓకే, బిలో 15 ఇయర్స్ ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటాం. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో దీన్ని బట్టి ఇక్కడ మన టర్మ్ ఏంటన్నా? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే, మోర్టాలిటీ అని అంటే ఏంటో చూద్దాం. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఎవరు? ఇప్పుడు నంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ యాజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ 1000 లైవ్ చిల్డ్రన్ బార్న్ ఇన్ దట్ పర్టికులర్. ఒక సంవత్సరంలో 1000 మంది పిల్లలు పుడితే ఆ 1000 మందిలో సంవత్సరంలో 1 ఇయర్ కన్నా తక్కువ ఉన్న పిల్లలు ఎంతమంది అయితే చనిపోతున్నారో ఆ చనిపోయే వాళ్ళ సంఖ్యని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. మోర్టాలిటీ అని అంటే ఏంటంటే ఆ చనిపోయే వాళ్ళ సంఖ్యని మోర్టాలిటీ అంటాం. ఓకేనా? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే, మోర్టాలిటీ అంటే ఏంటి? ఎవరైతే చిన్న పిల్లలు చనిపోతున్నారో అంటే ఇన్ఫాంట్స్ అంటే ఎవరు నాన్న? 1 ఇయర్ లోపు పిల్లలు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళని ఇన్ఫాంట్ మోర్టాలిటీ, వాళ్ళ యొక్క సంఖ్యని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు 1000 లైవ్ చిల్డ్రన్ అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నారు? బతికున్న 1000 మంది పిల్లలతోటి, అది కూడా ఆ సంవత్సరం లోపే. అంటే ఇప్పుడు ఒకవేళ మనం 2017 నుంచి 18 తీసుకున్నాం అనుకోండి, 2017 నుంచి 18 అంటే 2017 నుంచి 18 లోపు పుట్టిన 1000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ 1000 మందితో మనం కంపేర్ చేస్తాం చనిపోయిన వాళ్ళని. ఓకే, అలా చేయంగా వచ్చిన సంఖ్యనే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఓకేనా? క్లియరా? ఈ టర్మ్స్ మళ్ళీ నేను విడిగా సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కి, లిటరసీ రేట్ కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ లెసన్ కి, నేను ప్రతి ఒక్క లెసన్ కి సెపరేట్ గా ఒక వీడియో క్రియేట్ చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే ఆ లెసన్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, నేను మళ్ళీ సెపరేట్ గా వీడియో చేస్తాను. ఇది లెసన్ లో భాగంగా మీరు వినండి. ఓకే, సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే
number of children that die before the age of 1 year as proportion of 1000 live children born in that particular year. ఈ 3 డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ నానా, ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టుకోండి, బికాస్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బి దేర్ ఫర్ ద 1 మార్క్ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ గానీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ గానీ వస్తుంది, లేదా 3 కలిపి 4 మార్క్స్ కి కూడా అడగచ్చు. ఓకే, 3 కలిపి 4 మార్క్స్ కి కూడా అడగచ్చు. నెక్స్ట్ లిటరసీ రేట్. లిటరసీ రేట్ ఎలా మెజర్ చేస్తారట? మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. లిటరసీ రేట్ ఎలా మెజర్ చేస్తారు? ప్రపోర్షన్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. 7 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ పిల్లలు ఎవరైతే, అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రపోర్షన్ అంటే రేషియో అన్నమాట. వాళ్ళ యొక్క రేషియోని కంపేర్ చేస్తారు. ఎంతమంది చదువుకుంటున్నారు, అబోవ్ 7 ఏజ్ కన్నా 7 అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకునే పిల్లలతోటి కంపేర్ చేస్తారనమాట. అది లిటరసీ రేట్ అంటే. నెట్ అటెండెన్స్ రేషియో. నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 14 and 15 years అటెండింగ్ స్కూల్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్. సో 14 నుంచి 15 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది స్కూల్ కి అటెండ్ అవుతున్నారు, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అనేది అటెండ్ అవుతున్న పిల్లలతోటి కంపేర్ చేస్తే దాన్నే నెట్ అటెండెన్స్ రేషియో అంటారు. ఓకే, ఏమేం తీసుకున్నారు? 3 పారామీటర్స్ తీసుకున్నారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లిటరసీ రేట్, నెట్ అటెండెన్స్ రేషియో. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ 1000 లైవ్ చిల్డ్రన్. అంటే ఎలా తీసుకుంటే ప్రపోర్షన్ అంటే గుర్తుపెట్టుకున్నానా, ఈజ్ టు 1000 అనుకోండి. ఓకే, ఇక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఇక్కడ బతుకున్న వాళ్ళ సంఖ్య 1000 తోటి కంపేర్ చేసుకుంటారు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కి. లిటరసీ రేట్ కి ఏమో 7 అంతకన్నా ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళ కనుక ఎవరైతే చదువుకున్న పీపుల్ ఉంటారో వాళ్ళతో కంపేర్ చేస్తారు. అదే నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఎవరైతే 14 నుంచి 15 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు స్కూల్ కి అటెండ్ అవుతున్నారో ఆ అటెండ్ అవుతున్న పిల్లలతోటి కంపేర్ చేస్తే నెట్ అటెండెన్స్ రేషియో వస్తుంది. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ హర్యానా, కేరళ, బీహార్ ఈ 3 పారామీటర్స్ ప్రకారం 2017 నుంచి 18 వరకు తీసుకున్నారు డేటా. హర్యానాలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందట? 30. లిటరసీ రేట్ ఎంత ఉందట? 82% అంటే బెటర్ గా ఉంది. 61 నెట్ అటెండెన్స్ రేషియో ఉంది అంటే బెటర్ గా ఉంది. కేరళలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 7 ఉంది అంటే తక్కువగా ఉంది, అంటే బెస్ట్ అన్నమాట, తక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 94 లిటరసీ రేట్ ఉంది, చాలా బెటర్. 83 ఉంది, ఇంకా బెటర్. బీహార్ లో వచ్చేసి 32 ఉంది. 62 ఏమో లిటరసీ రేట్ ఉంది, నెట్ అటెండెన్స్ రేషియో ఏమో 43 ఉంది. సో ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే బీహార్ అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లో తక్కువగానే ఉంది, లిటరసీ రేట్ లో తక్కువగానే ఉంది, నెట్ అటెండెన్స్ రేషియో తక్కువగానే ఉంది, అండ్ దాంతో పాటుగా దాని ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంది. అంటే ఈ 4 పారామీటర్స్ ని బట్టి మనం ఏం డిసైడ్ చేస్తున్నాము, ఏం కంపేర్ చేస్తున్నాము? ఏ స్టేట్ అనేది ఎక్కువగా ఉంది, ఏ స్టేట్ అనేది రిచ్ స్టేట్ గా ఉంది, హై ఇన్కమ్ స్టేట్ గా ఉంది అనేది కంపేర్ చేస్తాం. వాట్ డస్ దిస్ టేబుల్ షో? The first column of the table show that in Kerala, out of 1000 children born, 7 died before completing 1 year of age. ఒక సంవత్సరం కూడా కంప్లీట్ కాకుండా ఉన్న పిల్లలు ఎవరైతే, అంటే సంవత్సరంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో 7 మాత్రమే చనిపోయారు కేరళలో. అంటే మిగతా అందరూ మంచిగా ఉన్నట్టు. ఓకే, బట్ ఇన్ హర్యానా the proportion of children dying within 1 year of birth was 30. సో సంవత్సరంలో పిల్లలు 30 మంది చనిపోయారు. అంటే ఏంటది? మంచిదన్నట, రాంగ్ అన్నట్ట, కరెక్ట్ అన్నట్ట, రాంగ్ అన్నట్ట, రాంగ్. సో ఇంకా డెవలప్ అవ్వాలన్నమాట, విచ్ ఇస్ నియర్లీ 3 times more than that of Kerala. On the other hand, per capita income of Haryana is more than that of Kerala. Just think of how dear you are to your parents. Think of how everyone is so happy when a child is born. Now try to think of parents whose children die before they even celebrate their first birthday. How painful it must be to these parents. Next, note the year to which this data pertains. It is 2018. So we are not taking of old times. It is 70 years after independence, when our metro cities are full of high-rise buildings and shopping malls. So the problem does not end with infant mortality rate.
The last column of table 1.4 shows that above half of the children aged 14 to 15 in Bihar are not attending school beyond class 8. This means if you went to school in Bihar, nearly half of your elementary class friends will be missing. Those who would have been in school are not there. If this happened to you, you would not be able to read what you are reading. So, ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆథర్, ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నట్టు బీహార్ లో గనక నెట్ అటెండెన్స్ రేషియో చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఎంత ఉంది 43 ఎంతో ఉంది. సో 43 ఉంది అంటే 8th క్లాస్ వరకు కూడా రావట్లేదు పిల్లలు. అంటే 8th క్లాస్ వరకు ఒకవేళ మీరు గనక బీహార్ లో ఉంటే ఇప్పుడు మీరు ఏ క్లాస్ అయితే వింటున్నారో ఆ క్లాస్ ని వినలేరు. దట్ మీన్స్ 8th వరకే చదువుతున్నారు పిల్లలు చాలా మంది. 8th తర్వాత స్కూల్కి వెళ్ళట్లేదు. అంటే ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది. అంటే డెవలప్మెంట్ సరిగా లేదు కాబట్టి ఆ కంట్రీని, ఆ స్టేట్ ని అండర్ డెవలప్డ్ స్టేట్ అనొచ్చు. ఓకే, సో అలా అనమాట. సో ఇలాగా మనం ఓన్లీ ఇన్కమ్ తోనే కాకుండా ఇంకా వేరే పారామీటర్స్ తో కూడా మనం స్టేట్స్ ని గానీ కంట్రీస్ ని గానీ కంపేర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ఫెసిలిటీస్. How is it that the average person in Haryana has more income than the average person in Kerala but lags behind in these crucial areas? The reason is money in your pocket cannot buy all the goods and services that you may need to live well. So, మన పాకెట్ లో ఉన్న మనీ అనేవి ప్రతి ఒక్కటి కొనగలమా? కొనలేము. సో ఇన్కమ్ అనేది ఇట్ సెల్ఫ్ నాట్ కంప్లీట్లీ అడిక్వేట్ ఇండికేటర్ ఆఫ్ మెటీరియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ సిటిజన్స్ ఆర్ ఏబుల్ టు యూస్. ఫస్ట్ నుంచి మనం అనుకుంటుంది ఇన్కమ్ ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదు. ఇన్కమ్ వల్ల ప్రతి ఒక్కటి మనకు వచ్చేసేది మన లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్లీ యువర్ మనీ కెనాట్ బై ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ unadulterated medicines unless you can afford to shift to a community that already has all these things. Money may also not be able to protect you from infectious diseases unless the whole of your community take preventive steps. So ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే పబ్లిక్ కి మనం ప్రొవైడ్ చేయగలిగే, అంటే కొన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు మన పాకెట్ నుంచి ప్రతిదీ మన దగ్గర ఉన్న డబ్బులతోటి ప్రతిదీ మనం కొనుక్కోలేం, అవునా? ఇప్పుడు మన ఇంట్లో మనకు వచ్చే ఇన్కమ్ తోటి మన ఇంట్లో కావాల్సిన హౌస్ హోల్డ్ థింగ్స్ కొనుక్కోగలుగుతాం, కానీ ప్రతి ఒక్కరికి కొనివ్వలేం కదా. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ మన ఇంట్లో ఎవరికో జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చిందంటే మన ఇంటి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోగలరా? మెడిసిన్స్ ని కొనుక్కోలేరు. కొంతమంది కొనుక్కోగలుగుతారు, కొంతమంది కొనుక్కోలేరు. అండ్ పొల్యూషన్ ని మీరు మార్చగలుగుతారా? మీ దగ్గర ఉన్న డబ్బులతో పొల్యూషన్ అవ్వకుండా చూడగలుగుతారా? సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలుగుతారా? అండ్ అలాగే మన కమ్యూనిటీలో మనకి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చేయగలుగుతామా మన దగ్గర ఉన్న డబ్బులతోటి? చేయలేం కదా. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకి గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాలి. మరి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, ఏమేం చేయగలుగుతుంది? పీపుల్ కి మనీతో పాటుగా సెక్యూరిటీని కానీ ఈక్వల్ ట్రీట్మెంట్ ని కానీ ఇవన్నీ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతుంది అని అంటే ఆ ఏరియాలో ఉన్న పిల్లలకి హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ని ప్రొవైడ్ చేయటం, గవర్నమెంట్ ద్వారా మంచి గుడ్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయటం, చదువుకోలేని వాళ్ళు అంటే డబ్బులు పెట్టి చదువుకోలేని వాళ్ళకి కొంతమందికి ఫెసిలిటీస్ ని ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ని ఇవ్వటము. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది కేరళలో ఎక్కువగా ఉంది. సో బికాస్ ఇట్ హ్యాస్ అడిక్వేట్ ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సో కేరళలో ఎక్కువ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తక్కువగా ఉండటం దానికి రీజన్ ఏంటి? హెల్త్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ప్రాపర్ గా ఉంది. సో ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉందనుకోండి, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి నలుగురికి ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. హెల్త్ మంచిగా ఉందనుకోండి, 4 పనులు చేసుకొని ఇంకా ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ చేయగలుగుతారు. సో ఆ స్టేట్ లో ప్రతి ఒక్కటి కూడా అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ బాగుంది, లిటరసీ రేట్ బాగుంది, అండ్ ఇన్కమ్ కూడా బాగుంది. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టే స్టేట్ అనేది డెవలప్డ్ స్టేట్ గా కన్సిడర్ చేయబడింది. సో ఇవన్నీ మంచిగా ఉండాలంటే ప్రతి స్టేట్ లో ప్రతి పీపుల్ కి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ ని యాక్సెస్ చేయగలగాలి, ఎడ్యుకేషన్ ని యాక్సెస్ చేయగలగాలి. అండ్ దాంతో పాటుగా PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీపుల్ కి ఎవరికైతే అత్యవసర అవసరాలు ఉంటాయో, అంటే
నీడ్స్ ఏవైతే ఫర్ సపోజ్ బేసిక్ థింగ్స్, ఇప్పుడు చాలా మంది బియ్యం కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు. రేషన్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ రేషన్ షాప్ అన్నమాట. ఓకే, మనకి విలేజెస్ లో రేషన్ షాపులు ఉంటాయి కదా నాన్న, మనం వెళ్ళి మన రైస్ కార్డ్ ఇచ్చేసి రైస్ తెచ్చుకుంటాం, అవునా? రేషన్ కార్డ్ ఇచ్చేసి రైస్ తెచ్చుకుంటాం. అదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే. ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎవరికైతే బిలో పవర్టీ లైన్ లో కానీ, లేకపోతే ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి బేసిక్ నీడ్స్ ని ప్రొవైడ్ చేయటమే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. బేసిక్ నీడ్స్ అని అంటే పంచదారని షుగర్ కానివ్వండి, లేకపోతే మీకు పప్పులు కానివ్వండి, లైక్ అంటే కందిపప్పు, ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు కదా. సో అలా కందిపప్పును ప్రొవైడ్ చేయటం, లేకపోతే ఆయిల్ ప్రొవైడ్ చేయడం, ఫెస్టివల్ వస్తుందంటే జాగిరీ ప్రొవైడ్ చేయడం, అంటే బెల్లం కూడా ఇస్తుంటారు కదా. సో అలాగనమాట. ఇలా బేసిక్ నీడ్స్ అనేది ప్రొవైడ్ చేసేదాన్నే పీడిఎస్ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది మనం ఎంత డెవలప్ అయ్యాము అనేది మెజర్ చేస్తుంది అనమాట. Once it realized that even though the level of income is important, yet it is an inadequate measure of the level of development. We begin to think of other criteria. There could be a long list of such criteria, but then it would not be so useful. What we need is a small number of most important things. Health, education, indicators such as one we used in the comparison of Kerala and Haryana. సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారంగా హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట, ఇన్కమ్ తో పాటు. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారన్నా, యుఎన్డిపి కంపేర్ చేస్తుంది అనమాట. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇది రిలీజ్ చేసేది ఎవరు? యుఎన్డిపి. హెచ్డిఆర్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్, isn't surprising that a small country in our neighborhood Sri Lanka is much ahead of India in every respect, and big country like ours has such a low rank in the world. Bangladesh have low per capita income than that of India, yet they are better than India in life expectancy. Many improvements have been suggested in calculating HDI, and many new components have been added to the human development report. But by prefixing human to development, it has made it very clear that is very important in development is what happening to citizens of a country. So మనం హ్యూమన్ డెవలప్మెంట్ హెచ్డిఐ ఇండెక్స్ ప్రకారం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం మన ప్రతి కంట్రీ కూడా అంటే ప్రతి దాంట్లో ఇన్కమ్ ఒకటే కాకుండా రిమైనింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ని కూడా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఒక హ్యూమన్ డెవలప్ అవ్వాలంటే ఓన్లీ ఇన్కమే కాకుండా మిగతా కూడా క్రైటీరియాగా మనం కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీ అంటే ఏంటన్నా అంటే ఇప్పుడు వరకు గ్రోత్ అనేది ఎలా ఉందో గ్రోత్ నెక్స్ట్ ఇంకా ఎంత కాలం వరకు ఆ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేది సస్టైనబిలిటీ. సపోజ్ ఫర్ ద ప్రెసెంట్ దట్ ఏ పర్టికులర్ కంట్రీ is quite developed, we would certainly like this level of development to go up further or at least be maintained for future generations. This is obviously desirable. However, since the second half of the 20th century, a number of scientists have been warning that the present type and levels of development are not sustainable. We have not inherited the world from our forefathers, we have borrowed it from our children. So, groundwater is an example of renewable resources. These resources అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువ కాలం ఉండాలి అని అంటే సస్టైనబుల్ గా ఉండాలి. డెవలప్మెంట్ అనేది మనతో పాటు మన చిల్డ్రన్ కి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉండాలి అని అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని వాటిని కన్జర్వ్ చేయాలి. కన్జర్వ్ అంటే వేరే జనరేషన్స్ కూడా వచ్చేలాగా మనం వాటిని దాచిపెట్టాలి అని అర్థం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర గ్రౌండ్ వాటర్ ఉన్నాయి నాన్న. గ్రౌండ్ వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్సెస్, అవునా? మన ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉంటాయి. ఈ వాటర్ అనేది తవ్వే కొద్ది వాటర్ వస్తూనే వస్తుంది కదా అని చెప్పి గ్రౌండ్ ని మనం పాడు చేసామనుకోండి, ఎర్త్ ని పాడు చేసామనుకోండి, పెస్టిసైడ్స్ వేసి హార్మ్ కెమికల్స్ వేసేసి పాడు చేసామనుకోండి, ఆ కెమికల్స్ వల్ల హీట్ అనేది ఎక్కువ అయిపోయి వాటర్
మొత్తం ఆవిరైపోతుంది. ఆవిరైపోతే వాటర్ ఉంటాయా నెక్స్ట్ జనరేషన్స్ కి? వాటర్ లేకుండా మనం బతకగలుగుతామా? బతకలేం కదా. సో అలాగా రెన్యూవబుల్ అని అంటే ఏంటి? మళ్ళీ 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 న్యాచురల్ గా వచ్చే రిసోర్సెస్ అన్నమాట. ఇప్పుడు వాటర్ ని మనం పుట్టించగలమా? పుట్టించలేం కదా. ఆ వచ్చే వాటర్ నే మనం కన్సర్వ్ చేసుకుంటూ దాచిపెట్టుకుంటూ వచ్చే వర్షాన్ని నుంచి మనం కన్సర్వ్ చేసుకోవాలి. సో అలాగా రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము నెక్స్ట్ జనరేషన్స్ కూడా కన్సర్వ్ చేయాలి. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అంతేగాని ఉన్నాయి కదా అని చెప్పి వేస్ట్ చేసుకుంటూ వెళ్ళకూడదు అని చెప్తున్నారు. దాని ద్వారా మనం మన డెవలప్మెంట్ ని సస్టైన్ చేయగలుగుతాము, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందించగలుగుతాము అని అంటున్నారు. Consequences of environmental degradation do not respect national or state boundaries. This issue is no longer region or nation specific. Our future is linked together. Sustainability of development is comparatively a new area of knowledge in which scientists, economists, philosophers, and other social scientists are working together. So, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఎకనామిస్టులు కానీ, ఫిలాసఫర్స్ కానీ, సోషల్ వీళ్ళందరూ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ వర్క్ చేసి ఈ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ జనరేషన్స్ కి అందేలాగా మనకి ఎలాగైతే డెవలప్మెంట్ ని ఇచ్చారో అదే విధంగా మనందరం కూడా ఈ డెవలప్మెంట్ ని కన్సర్వ్ చేస్తూ ఉన్న రిసోర్సెస్ ని వేస్ట్ చేసుకోకుండా, ఆ రెన్యూవబుల్ రిసోర్స్ ని, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ని మనం వేస్ట్ చేయకుండా కన్సర్వ్ చేస్తూ డెవలప్మెంట్ ని సస్టైన్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. సో ఇది లెసన్ అన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ అనేది మనం మళ్ళీ ఇంకొక వీడియోలో క్రియేట్ చేద్దాము. సో ఈ లెసన్ లో ఎంటైర్ గా మనం నేర్చుకుంది ఏంటో ఎంటైర్ గా ఒకసారి రివైజ్ చేద్దాము. ఫస్ట్, డెవలప్మెంట్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏమేం చూసామో ఒకసారి చూద్దాం నాన్న ఈ క్లాస్ లో. ఫస్ట్, డెవలప్మెంట్ అంటే ఏంటి? సెకండ్, డెవలప్మెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ గోల్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ దాంతో పాటుగా ఇంకేం గోల్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి హౌ కంట్రీస్ షుడ్ బి కంపేర్డ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిఫ్త్ ఏం డిస్కస్ చేసుకున్నాం నాన్న? ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. సిక్స్త్ వన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఈ టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేసాము. ఫస్ట్ ఒకసారి ఎంటైర్ వీడియో మొత్తం చూడండి, నిదానంగా ఎంటైర్ వీడియో మొత్తం చూసి ఆ తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత అండ్ నీట్ గా నోట్స్ మేక్ చేసుకోండి. నోట్స్ మేక్ చేసుకున్నాక అప్పుడు క్లియర్ గా మళ్ళీ లెసన్ మొత్తం ఎంటైర్ లెసన్ రీడ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, డెఫినేషన్స్ నోట్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.